డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి 4 రకాలైనటువంటి సెంటెన్స్ల గురించి తెలుసుకుందాం. ముందుగా మనకి జనరల్గా ఒక సెంటెన్స్ని తీసుకుందాం. దీన్ని ఏమంటారు అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, దిస్ ఈజ్ ఏ బ్యాగ్. ఇది ఒక సెంటెన్స్ కదా. దిస్ ఈజ్ ఏ బ్యాగ్ అనేటువంటిది ఇది ఒక స్టేట్మెంట్, అంటే ఒక ప్రకటన. లేదు, దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాగ్, దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాగ్. ఇలాగా నాట్ తోటైనా చెప్పండి, మామూలుగా అయినా చెప్పండి. దిస్ ఈజ్ ఏ బ్యాగ్, దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాగ్. ఇలా ఎలా రాసినా సరే వాటిని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. డిక్లరేటివ్ అంటే ఒక ప్రకటన వంటిది అనమాట. అంటే ఇది ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. ఈ నౌన్ కానీ ప్రొనౌన్తో కానీ మొదలవుతుంది. మనం చెప్పుకునేటువంటి సెంటెన్స్లన్నీ కూడా వీటిగానే మనం చెప్పొచ్చు అనమాట. ఇవి వీటిని ఏమంటారంటే డిక్లరేటివ్ సెంటెన్స్లు అని చెప్పి అంటారు. అలాగే ఇలా చూడండి, హీ ఈజ్ రీడింగ్, హీ ఈజ్ రీడింగ్. పై దాంట్లో వెర్బ్ లేదు, దీంట్లో వెర్బ్ ఉంది. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఏమంటారు అంటే డిక్లరేటివ్. డిక్లరేటివ్ సెంటెన్స్లు అని చెప్పి అంటాం. వీటిని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలంతే. డిక్లరేటివ్ సెంటెన్స్లు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ రాసాం కదా, హీ ఈజ్ రీడింగ్ అనేటువంటిది. దీనిని మనం ప్రశ్నగా రాయాలంటే ఏం చేయాలి? మనం గతంలో చెప్పుకున్నాం. ప్రశ్నగా రాయాలంటే ఏం లేదు, వైఎస్ఆర్నో ప్రశ్న రాయాలంటే హీ ఈజ్ రీడింగ్లో ఈజ్ని ముందుకు తీసుకొచ్చి రాసేయాలి. ఈజ్ని ముందుకు తీసుకొస్తే అది ప్రశ్న అవుతుంది అనమాట. సో దాన్ని మనం చూద్దాం. దీన్ని ముందుకు తీసుకొచ్చి రాసినట్లయితే ఈజ్ హీ రీడింగ్, ఈజ్ హీ రీడింగ్. ఇది ఒక ప్రశ్న అయిపోయింది, చూసారా? ఇది ఒక ప్రశ్న అయిపోయింది. ఇది రెండవ రకం సెంటెన్స్ అనమాట. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. ఇంటరాగేషన్ అంటే మనకు తెలుసు కదా, పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారంటే ప్రశ్నించడం అనమాట. ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నలు అనే అర్థం ఇక్కడ మనకి. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఒకవేళ ఈజ్ హీ రీడింగ్ ఉంది, దీని ముందర ఒక క్వశ్చన్ వర్డ్ కూడా పెట్టచ్చు. మనం వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, ఈ రైమ్లో మనం క్వశ్చన్ వర్డ్స్ నేర్చుకున్నాం. దాన్ని దీని ముందర కూడా రాయొచ్చు. హౌ ఈజ్ హీ రీడింగ్, హౌ ఈజ్ హీ రీడింగ్. చూడండి, వీటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నలు అని అర్థం అన్నమాట. మొదటివేమో డిక్లరేటివ్ సెంటెన్స్లు, రెండవేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్లు. ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అంటే ప్రశ్నలు, ఇంకంతే, మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో దీని తర్వాత తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ రైమ్లోకి వెళ్ళండి ఒకసారి. మమ్మీ మమ్మీ గివ్ మీ ఫుడ్, టేక్ దిస్ పెన్సిల్, గో దేర్. ఇలాగ వెర్బ్తో మొదలయ్యేటువంటి ఆ వాక్యాలు అనమాట. వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్లు అని చెప్పి అంటారు అనమాట. చూడండి, గో దేర్, అదే రీడ్ దిస్ లెసన్, రీడ్ దిస్ లెసన్. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే వెర్బ్తో మొదలయ్యేటువంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటారు అనమాట. ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు 3 రకాలు వచ్చాయి. మొదటిది డిక్లరేటివ్, రెండోది ఇంటరాగేటివ్, మూడోది ఇంపరేటివ్. అలాగే ఇంకొక రకం చెప్పుకున్నాం, అది వచ్చేసి వావ్ అంటే ఆశ్చర్యార్థకం ఉండదు. వావ్, ఇట్స్ వండర్ఫుల్. వావ్, ఇట్స్ వండర్ఫుల్ అనేటువంటి దాన్ని ఎక్స్క్లమేటరీ, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. సో 4 రకాల సెంటెన్స్లు ఏవేంటివి ఇవి అంటే
డిక్లరేటివ్ సెంటెన్స్లు. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మామూలు వాక్యాలు అనమాట. మామూలుగా మనం చెప్పేటువంటి వాక్యాలన్నీ డిక్లరేటివ్ సెంటెన్స్లే. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్, ఇది ఈజీ గుర్తుపట్టచ్చు. అలాగే మూడవది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వెర్బ్తో మొదలయ్యేటువంటివి. మనం ఇతరులకి ఏదైనా సరే ఒక పని చెప్పాలి అనుకుంటే దానిని ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పి అంటాం. లాస్ట్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు. సో వీటిని మనం ఈజీగా గుర్తుపట్టడం ఎలాగంటే, దాంట్లో క్వశ్చన్ మార్క్ కనపడింది అనుకోండి, దాన్ని మనం మొట్టమొదటి గుర్తుపట్టేసేయచ్చు అనమాట. అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని. ఒకవేళ వెర్బ్తో మొదలైంది అనుకోండి, దానిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని గుర్తుపట్టచ్చు. ఒకవేళ ఆశ్చర్యార్థకం ఉంటే దాన్ని ఎక్స్క్లమేటరీ అని గుర్తుపట్టచ్చు. అలాగే డిక్లరేటివ్ అని అంటే ఈ మూడు కానటువంటిది డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి జాగ్రత్తగా చెప్తాను, మీరు ఈ పాటను వినండి. తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు పలుకుతారు అనమాట. ఈ భాషల సెంటెన్స్లు 4 రకాలుగా ఉన్నాయి. ఇంగ్లీష్ భాషల సెంటెన్స్లు 4 రకాలుగా ఉన్నాయి. డిక్లరేటివ్ సెంటెన్స్లు, ఇంటరాగేటివ్ సెంటెన్స్లు, ఇంపరేటివ్ సెంటెన్స్లు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు. సో ఇవి 4 రకాలు. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చాం. హీ ఈజ్ రీడింగ్ అను వాక్యం డిక్లరేటివ్ సెంటెన్స్. ఈజ్ హీ రీడింగ్ అను వాక్యం ఇంటరాగేటివ్ సెంటెన్స్. హౌ ఈజ్ హీ రీడింగ్ అనేది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సే. రీడ్ దిస్ లెసన్ అను వాక్యం ఇంపరేటివ్ సెంటెన్స్. వావ్ ఇట్స్ వండర్ అను వాక్యం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. కాబట్టి ఈ 4 రకాల సెంటెన్స్లకు ఉదాహరణ అనమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు పలకండి. రెడీనా? ఇంగ్లీష్ భాషల సెంటెన్స్లు 4 రకాలుగా ఉన్నాయి. డిక్లరేటివ్ సెంటెన్స్లు, ఇంటరాగేటివ్ సెంటెన్స్లు, ఇంపరేటివ్ సెంటెన్స్లు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు. హీ ఈజ్ రీడింగ్ అను వాక్యం డిక్లరేటివ్ సెంటెన్స్. ఈజ్ హీ రీడింగ్ అను వాక్యం ఇంటరాగేటివ్ సెంటెన్స్. హౌ ఈజ్ హీ రీడింగ్ అను వాక్యం ఇంటరాగేటివ్ సెంటెన్సే. రీడ్ దిస్ లెసన్ అను వాక్యం ఇంపరేటివ్ సెంటెన్స్. వావ్ ఇట్స్ వండర్ అను వాక్యం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు మనందరం కలిసి పాడదాం. ఒకసారి జాగ్రత్తగా పలకండి. ఇంగ్లీష్ భాషల సెంటెన్స్లు 4 రకాలుగా ఉన్నాయి. డిక్లరేటివ్ సెంటెన్స్లు, ఇంటరాగేటివ్ సెంటెన్స్లు, ఇంపరేటివ్ సెంటెన్స్లు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు. హీ ఈజ్ రీడింగ్ అను వాక్యం డిక్లరేటివ్ సెంటెన్స్. ఈజ్ హీ రీడింగ్ అను వాక్యం ఇంటరాగేటివ్ సెంటెన్స్. హౌ ఈజ్ హీ రీడింగ్ అనేది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సే. రీడ్ దిస్ లెసన్ అను వాక్యం ఇంపరేటివ్ సెంటెన్స్. వావ్ ఇట్స్ వండర్ అను వాక్యం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.